అక్క, అదే పాత న్యూస్ లెక్క మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. వాళ్ళకి అంతకన్నా వేరే వార్తలు లేవో ఏంటో. అయినా డాక్టర్ గారు నిన్ను ఇలాంటి వార్తలు చూడొద్దు అని చెప్పారు కదా. కావాలంటే నీకు ప్రశాంతంగా ఉండే ఛానల్ పెడతానుండు. నువ్వు కూర్చో అక్క, కూర్చో. యద్భావం తద్భవతి అన్నారు కదా, వేదం కూడా అదే చెప్తూ ఉంటుంది. అంటే మన భావన ఎలా ఉంటుందో మన పరిస్థితులకు తగినట్టుగా మనము ఆలోచిస్తూ ఉంటాం. చూడండి, విత్తనాలు వేయంగానే చెట్లు అవుతాయా? అవ్వవు. విత్తనాలు వేసిన తర్వాత ఎన్నో రోజులకి అవి చెట్లై వృక్షాలై ఫలాలిస్తూ ఉంటాయి. పాపం పుణ్యం కూడా అంతే, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు అనుకునేది ఇవాళ పాపం చేసే వాళ్ళని ఆ భగవంతుడు శిక్షించడం లేదు అని, కానీ మంచి వాళ్ళకే అన్ని శిక్షలు అని అనుకోవడానికి ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, మంచి వాళ్ళని భగవంతుడు శిక్షించడు, కేవలం పరీక్షలు పెడుతూ ఉంటారు అంతే. ఏదైనా సరే ఓపిక వహించడం మనకి ముఖ్యం, కానీ పాపాత్మలకి ఆ అవకాశం లేదు. ఒకటే దెబ్బ సమయం చూసిస్తాడు ఆ భగవంతుడు అంతే. ఆ పాపాత్మలు 7 జన్మలు శతకోటి శిక్షకులు అనుభవిస్తూ బతుకుతూ ఉంటాడు. అదే శిక్ష అంటే. మనం అనుభవిస్తున్నది ఏది శిక్ష కాదు, అవన్నీ పరీక్షలు మాత్రమే. దీన్ని అర్థం చేసుకుంటే అదే జీవితం. కానీ యద్భావం తద్భవతి అంటే మీ భావనలు పరిస్థితులు తగినట్టుగా మీకు ఉత్తరాలు లభిస్తూ ఉంటాయి అంతే. ఆనంద, నువ్వు చెప్పింది నిజమే. ఈ ప్రోగ్రాం చూస్తే కాస్త ప్రశాంతంగా ఉంది. బావగారు, కాసేపు మీరు అక్క దగ్గరే ఉండండి, మేము రిసార్ట్కి వెళ్ళొస్తాం. ఎంత కష్టమైనా రోహిత్ విషయం మాత్రం బయట పెట్టకండి బావగారు. వెళ్ళండి. అలాగేమ్మా. లీలా, కాసేపు వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. టాబ్లెట్లు కూడా వేసుకోవాలి కదా. పద, లే. దర్శన్, ఫోన్ ఇవ్వు. అత్తయ్య గారు. అమ్మా ప్రీతి, ఏంటమ్మా టీవీలో న్యూస్? ఏమైందమ్మా రోహిత్కి? అదంతా నిజం కాదు కదా? అత్తయ్య గారు, రోహిత్ మంటల్లో చిక్కుకొని కాలిపోయారు. మనల్ని విడిచి వెళ్ళిపోయారు అత్తయ్య గారు, వెళ్ళిపోయారు. అమ్మ ప్రీతి, ఏడవకు. మేము ఇప్పుడే బయలుదేరి వస్తున్నావు. నాన్న, పదండి వెళ్దాం.
అత్తయ్య. అత్తయ్య గారు చూడండి, అత్తయ్య గారు ఎంత ఘోరం జరిగిపోయిందో. రోహిత్ రోహిత్ మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. నా రోహిత్ నాకు దూరం అయిపోయాడు. ఇంక నేను ఎలా బతకగల అత్తయ్య గారు? నా భర్త లేని జీవితం నాకు చీకటే కదా, చీకటే కదా. అయినా ఇంత ఘోరం ఎలా జరిగిందమ్మా? మీరేనా ఇక్కడ మేనేజర్? ఎస్ మేడం. ఎలా జరిగింది ఇంత ప్రమాదం? ఏం చేస్తున్నారు మీరంతా? ఇంత ఘోరం జరుగుతుంటే అసలు ఏం చేస్తున్నారు మీరంతా? సారీ మేడం, అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ ఎలా జరిగిందో కూడా అర్థం కావడం లేదు. కపుల్స్ కోసం వేసిన ఫైర్ క్యాంప్ కూడా మరీ అంత దగ్గరికి ఏం లేదు మేడం. అండ్ ఫైర్ యాక్సిడెంట్ అవడానికి టెంట్స్ లో కూడా ఫైర్ మెటీరియల్స్ ఏమీ లేవు. అలాంటివేమీ లేకుండా ఇంత పెద్ద ప్రమాదం ఎలా జరుగుతుందండి? అదే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఏమండి? ఏమండి? అయ్యయ్యో! ఏమండి? అల్లుడు గారు, అయ్యో, బాధపడకండి.